డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. నిన్నటి నుంచి మనం వింటూ ఉన్నాము కోడికత్తి శ్రీను. ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేశాడని, ఆమరణ దీక్ష చేయబోతున్నామని, జైల్లో ఉండి తను బయట ఉండి నేను మా అమ్మగారు ఈ డెసిషన్ తీసుకున్నాము, మేము చావడానికైనా సిద్ధంగా ఉన్నాము, మాకు సంబంధించిన న్యాయస్థానం ఎటువంటి న్యాయం చేయట్లేదు, 5 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే మా తమ్ముడు జైల్లో ఉండని మనం వాదనలు వింటూ ఉన్నాం, దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడొచ్చు అంటాం. అండ్ అక్కడ అడ్వకేట్ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? ఇప్పుడు ఉషా గారు, కోడికత్తి కేసు అన్నది మనం విని దాదాపు 5 ఏళ్ళు అయిపోతుంది, అందరం మర్చిపోయాం ఆ కేసు. ఇప్పుడు మళ్ళీ మనకి వెలుగులోకి వచ్చింది అది. ఈ కోడికత్తి మీద లోపల వెళ్ళిన వ్యక్తి పేరు శ్రీను. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి 5 ఏళ్ళ నుంచి జైల్లో ఉన్నాడు. ఓకే, ఈ నింద మోపిందేమో కోడికత్తి కేసు మీద. ఒకవేళ యాక్చువల్ గా ఇది ప్రూవ్ అయినా కూడా ఆయనకి పనిష్మెంట్ ఇంకొక 2-3 ఏళ్ళు ఉండేదేమో అంతే. సో ఆల్మోస్ట్ ఆయన పనిష్మెంట్ లో కూడా 80% పనిష్మెంట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే విజయవాడ అనే కోర్టులో ఆల్రెడీ 80% ట్రయల్ కూడా జరిగింది, ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది. మళ్ళీ దీన్ని వైజాగ్ అనే కోర్టు కూడా ఇంతకుముందు వేస్తాం జరిగింది. ఓకే, సో ఇదంతా చూస్తూ ఉంటే దిస్ ఇస్ క్లియర్లీ పొలిటికల్ వెండేటా అని అర్థమవుతుంది. ఓకే, ఎట్లా అంటే వెన్ పర్సన్ ఈజ్ అక్యూజ్డ్ అంటే వేరు, కన్విక్ట్ అంటే వేరు, అక్విటల్ అంటే వేరు. అక్యూజ్డ్ అంటే నింద మోపబడిన వ్యక్తి, కన్విక్టెడ్ అంటే నేరస్తుడు. ఓకే, అక్విటల్ అంటే నేరస్తుడు కాదు, రైట్? సో ఇప్పుడు ఈ కేసులో ఆయన ఇంకా అక్యూజ్డే, అంటే నింద మోపబడిన వ్యక్తి. అయితే నార్మల్గా అయితే ఈయనకి ఎప్పుడో బెయిల్ వచ్చేసేది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో వెంటనే 20 రోజుల్లోనో 30 రోజుల్లోనో బయటకు వచ్చేసేవాడు. ఓకే, ఈ కేసులో ఈయన 5 ఏళ్ళ నుంచి లోపలే ఉన్నాడు. ఎందుకు అంటే ఈ కేసులో మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూడా అందులో LW2 లాగా ఉన్నారు. ఓకే, అంటే విట్నెస్ నెంబర్ 2 లాగా ఉన్నాడు ఆయన. సో దిస్ ఇస్ క్లియర్ కట్ హై ప్రొఫైల్ కేసు అయిపోయింది. కానీ ఇందులో చూస్తే ఆ కోడికత్తి శ్రీను అనేవాడి జీవితం మాత్రం కంప్లీట్ గా 5 ఏళ్ళు వృధా అయిపోయింది. 5 ఏళ్ళు ఎవరైనా జీవితంలో వృధా జరిగింది అంటే ఆల్మోస్ట్ ఒక ఏజ్ దాటిన తర్వాత 30 ఏళ్ళ తర్వాత దే స్టార్ట్ డూయింగ్ సంథింగ్. ఇంకొక 30 ఏళ్ళే కష్టపడేది. అంటే దగ్గర 25% ఆఫ్ హిస్ లైఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది. పీక్ కెరియర్ లైఫ్ లో 25% ఆఫ్ ద లైఫ్ జైల్లోనే ఉన్నాడు ఎవరు, కోడికత్తి శ్రీను. ఇప్పుడు మనకి నిన్న వచ్చిన వార్త ఏంటి అంటే వాళ్ళ బ్రదర్ సుబ్బరాజుకి ఈయన జైలు నుంచి ఫోన్ చేసి చెప్తాం జరిగిందంట. అన్నయ్య, మరి నేను జైల్లో నా వల్ల కావట్లేదు, ఏళ్ల ధరబడి నేను చూస్తుంటే బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు, నేను జైల్లోనే నిరాహార దీక్ష చేద్దాం అనుకుంటున్నానని. సో అది విన్న తల్లి ఇంకా అన్న ఈ ఇద్దరు ఒక్కసారిగా ఇదిగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి వాళ్ళు కూడా మేము కూడా నిరాహార దీక్ష చేస్తాము, నువ్వు లోపల చేయి, నేను బయట చేస్తామని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. నాకు తెలిసి ఇవాళ నుంచో రేపటి నుంచో నిరాహార దీక్ష కూడా స్టార్ట్ చేస్తాము అని అంటున్నారు. ఓకే, కోడికత్తి శ్రీను అనే వ్యక్తి ఒక నార్మల్ వ్యక్తి. ఎప్పుడైతే ఈ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగిందో ఈ కోడికత్తి శ్రీనివాస్ అన్నది తెలుగు ఉభయ రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఎవరు లేరు. అయితే అందరూ మర్చిపోయారు ఇది ఏం జరిగిందా అని. ఇప్పుడు మళ్ళీ సడన్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇందులో మనము ఇంకా సబ్జెక్ట్స్ లో ఉంది కాబట్టి కంప్లీట్ గా ఏది నిజం ఏది అబద్ధం అని మాట్లాడలేము. అయితే మనం జనరల్ గా డిస్కషన్ అయితే చేసుకోవచ్చు, ఏం జరిగి ఉంటుంది ఏంటి అన్నది. ఎప్పుడైతే ఈ కోడికత్తి ఇన్సిడెంట్ జరిగిందో అది అందరూ టీవీలో చూస్తాం కూడా జరిగింది. దాని తర్వాత వెంటనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి వైద్యం తీసుకుంటాం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా ఇస్తాం జరిగింది. విజయమ్మ గారు కూడా ప్రెస్ మీట్ ఇస్తాం జరిగింది. ఇది చాలా అన్యాయం అని చెప్పి ఎవరో ప్రోత్సహించారని చెప్పేసి. ఆ తర్వాత జగన్ గారు కూడా ఇది ఇన్వెస్టిగేషన్ చేసి కరెక్ట్గా వెళ్ళాలి అనేసి ప్రెస్ మీట్ ఇస్తాం జరిగింది. అయితే ఇందులో నిజాలు ఏంటి అన్నది ఎవ్వరికి అంతు చిక్కని ప్రశ్నలాగా అయిపోయింది. ఎందుకంటే దిస్ కుడ్ బి ఏ వార్ ఇన్ బిట్వీన్ 2 parties, or this could be fact also, or this could be a game played by someone third person also. Okay, ఇది ఆ దేవుడికి లెస్
ఈ కోడికత్తి శ్రీనివాస్ కి వీళ్ళిద్దరికి తప్ప ఎవరికి తెలియని తెలియని మిస్టరీ లాగా ఇంకా నడుస్తుంది. ఓకే, అయితే ఇందులో బెయిల్ ఎందుకు రాలేదు అన్నది మనం ఆలోచిస్తే కీలకమైపోయింది పాయింట్. బెయిల్ ఎందుకు రాలేదని చూస్తే ఇప్పుడు ఈ కోడికత్తి శ్రీనివాస్ లాయర్ చెప్పింది ఏంటంటే దగ్గర దగ్గర 7 సార్లు బెయిల్ అప్లై చేస్తారంట వీళ్ళు. 7 times బెయిల్ అప్లై చేస్తారంట. 7 times బెయిల్ రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది 7 times బెయిల్ అంటే ఎవరైతే విట్నెస్ నెంబర్ 2 ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. ఓకే, అయితే సెక్షన్ సిఆర్పిసిలో ఒక 273 అని సెక్షన్ ఉంటుంది. దాని ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారు లిస్ట్ ఆఫ్ విట్నెసెస్ లో నెంబర్ 2 ఉన్నారు. ఆయన వచ్చి కోర్టులో సాక్ష్యం ఇవ్వాలి. అయితే ఆయన చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండబట్టి నేను వస్తాం వల్ల పలు రకాల డిస్టర్బెన్సెస్ అవుతాయి అని చెప్పేసి ఆయన అదే సిఆర్పిసిలో మరొక సెక్షన్ పైన నేను వస్తాం వల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్ ఇవంతా జరుగుతుంది, నాకు మీరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అడ్వకేట్ కమిషన్ ద్వారా నా విట్నెస్ మీరు ఇంటి నుంచి తీసుకోవచ్చు అని చెప్తాం జరిగింది. అయితే గగన అనుకుంటా ఈ కోడికత్తి శ్రీనివాస్ అడ్వకేట్ పేరు, తను చెప్పింది ఏంటి అంటే అట్లా కుదరదు, కంపల్సరీ విట్నెస్ కోర్టుకే వచ్చి ఇవ్వాలి, అండర్ సెక్షన్ 274 కంపల్సరీ వచ్చే ఇవ్వాలి, మీరు చెప్పే సెక్షన్ దీనికి అప్లికబుల్ కాదు అని చెప్పి తిని మళ్ళీ పిటిషన్ ఇస్తాం జరిగింది. అండ్ ఇంకోటి ఏం జరిగింది, ఇప్పుడు విజయవాడలో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ట్రయల్ కంప్లీట్ కూడా అవుతుంది జరిగింది బెయిల్ రాకుండా. ఓకే, బెయిల్ రాకుండా 80% ట్రయల్ ఇన్వెస్టిగేషన్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అవతల వైపు నుంచి పిటిషన్ ఏం వేశారంటే ఇక్కడ కాదు వైజాగ్ ఎన్ఐఏ కోర్టుకి మార్చమని చెప్పి వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేస్తారు. ఇప్పుడు ఈ కోడికత్తి శ్రీనివాస్ అడ్వకేట్ గగన గారు చెప్పేది ఏంటి అంటే ఇంత ఇన్వెస్టిగేషన్ ఇంత ట్రయల్ జరిగిన తర్వాత మళ్ళీ ఇది వైజాగ్ ఎన్ఐఏకి షిఫ్ట్ అవుతే మీది ఎన్నేళ్ళు అవుతుంది, ఇప్పటికే 5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా ఇది ఎన్నేళ్లకి పోతుంది, ఇంకొక 5 ఏళ్ళు అక్కడ అవుతే దగ్గర దగ్గర 10 ఏళ్ళు అయిపోతుంది, దీంట్లో పడే పనిష్మెంటే 7 ఏళ్ళు 6 ఏళ్ళలో ఉంది, దగ్గర దగ్గర 10 ఏళ్ళకి వెళ్ళిపోతుంది. కోడికత్తి శ్రీనివాస్ భవిష్యత్తు మొత్తం జైల్లోనే మగ్గిపోయి అయిపోతుంది. ఇది యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ he has every right to be heard and he has every right of liberty. ఓకే, ఆయనకు కూడా ఒక లిబర్టీ ఉంటుంది. ఆ లిబర్టీ ప్రకారం he should not get tied in the jail for years together. అదే ప్లేస్లో కోడికత్తి శ్రీను కాకుండా ఇంకెవరైనా ఉంటే, ఎవరైనా కొంచెం రాజకీయంగా స్ట్రాంగ్గా ఉన్నా, లేకపోతే ఎవరైనా సమాజంలో ఒక హోదాలో ఉన్నా, లేకపోతే ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఉన్నా, కామన్ సెన్స్ ఇది, ఇన్నేళ్ళు ఎవరు జైల్లో ఉండరు కదా, ట్రయల్ నడుస్తూ ఉంటది, మనిషికి బెయిల్ వచ్చేస్తుంది, ట్రయల్ నడుస్తుంటది, ఆ తర్వాత నిజంగానే నేరస్తుడు అని ప్రూవ్ చేయగలిగితే ఆ పనిష్మెంట్ ఎన్నేళ్ళలో తనకి తగ్గట్టు మళ్ళీ జైల్లోకి పంపించచ్చు. అసలు ఇక్కడ జైల్లోనే ఉండి 5 ఏళ్ళు దగ్గర దగ్గర ఆయన జైల్లోనే పనిష్మెంట్ తీసేసుకున్నట్టే కదా. సో ఈయన ఈ అడ్వకేట్స్ కూడా ఈ కేసుని సీరియస్గా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈయన 5 ఏళ్ళు జైల్లో ఉండటం తప్పు కాబట్టి బెయిల్ ఎట్లయినా ఇప్పియాలి. ఈ కోర్టులో కాకపోతే హైకోర్టులో కాకపోతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్ళి బెయిల్ ఇప్పియాలి. కానీ బెయిల్ రాకుండా అవతలలో స్ట్రాంగ్ గా పిటిషన్స్ వేస్తున్నారు. సో ఇందులో నిజాలు వాస్తవంగా మనం ఇప్పుడు మాట్లాడుకునే పరిస్థితుల్లో ఎవ్వరు లేరు. నాట్ ఓన్లీ అడ్వకేట్స్ బట్ ఆల్సో పొలిటీషియన్స్ కూడా ఎవ్వరు కూడా ఖచ్చితంగా ఇది జరిగింది అని చెప్పే పరిస్థితులు ఎవరు లేరు. అయితే ఇది పక్కకు పెట్టేస్తే కోడికత్తి శ్రీనివాస్ విషయం పర్సనల్ గా తీసుకుంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ పార్టీలకు అతీతంగా అందరూ బాధపడాల్సిన విషయం. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమి తెలియకుండా ఇన్నేళ్లు మగ్గిపోతూ ఉంటే ఆ పిల్లాడు భవిష్యత్తు కంప్లీట్ శూన్యంగా అయిపోయింది. ఉషా గారు, అయితే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఇన్నాళ్ళు లేనిది సడన్ గా ఈ ధర్నాలు, ఈ నిరాహార దీక్షలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఎలాగో దగ్గరికి వస్తున్నాయి. ఓకే, ఇంకో 2 నెలల్లోనో 3 నెలల్లోనో ఐ థింక్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో డెఫినెట్గా పొలిటికల్ గేమ్స్ ఉంటాయి. ఓకే, సో ఇందులో పొలిటికల్ గేమ్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళ అన్న ప్లస్ వాళ్ళ తల్లి ఇదేంటి నా కొడుకు లేకపోతే నా తమ్ముడు ఇన్నేళ్ల నుంచి జైల్లో మగ్గిపోతున్నాడు, 80% విజయవాడ ఎన్ఐఏలో అయిపోయింది కదా ట్రయల్, మళ్ళీ ఇప్పుడు వైజాగ్ ఏంటి, మళ్ళీ మొట్టమొదటి నుంచి ఏంటి అని వాళ్ళు స్వతహాగా బాధపడి ఆ జైల్లో కూడా ఆయన 4.5 ఏళ్ళు ఏంటండి, 4.5 5 ఏళ్ళు. ఓకే, 5 ఏళ్ళ తర్వాత ఆ జైల్లో నాకు తెలిసి ఈయనతో పాటు
ఎవరో ఉండరు వచ్చి వెళ్ళిపోతుండొచ్చు. ఈయన మాత్రం పర్మనెంట్ గా జైల్లో ఉండొచ్చు. సో ఈయనకు కూడా బలు వెలిగి ఉండొచ్చు, ఏంటి ఇన్నేళ్ళని. సో సమ్ డిస్కషన్ ఏదో జరిగి ఉండొచ్చు వీళ్ళ ఫ్యామిలీలో కూడా, లేదా పొలిటికల్ వెండేటా కూడా ఉండొచ్చు. ఇది ఏది అన్నది మనం చెప్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి వీలు లేదు. మీరు అన్నది నిజం. ఏదేమైనా ఈ కేసుకి సంబంధించి తీర్పు న్యాయమే రావాలని కోరుకుంటూ ఉందాం. దాంతోపాటు ఏం జరుగుతుందని చూద్దాం సార్. ఇవాళ నుంచే దీక్ష స్టార్ట్ చేయబోతున్నారని మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించి మున్ముందు వాదోపవాదాలు ఏముంటాయో విందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.